కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతోనే అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. చెన్నైలో మెట్రో రైలు విస్తరణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత నేతృత్వంలో తమిళనాడు పురోభివృద్ధి సాధిస్తుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో వెంకయ్య ఎప్పుడూ ముందుంటారని ప్రశంసించిన జయలలిత ఆయనను తమిళనాడుకు ఆప్తమిత్రుడిగా అభివర్ణించారు. చెన్నై మెట్రో రైలు తొలిదశ ప్రాజెక్టులో విస్తరణ పనులకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత శంకుస్థాపన చేశారు. బాషర్మెన్పేట నుంచి వింకోనగర్ వరకు విస్తరణ పనులు చేపట్టే కార్యక్రమానికి హాజరయ్యారు. చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టు ప్రస్తుతం 45 కిలోమీటర్ల మార్గాన్ని మరో 9 కిలోమీటర్లు విస్తరించేందుకు కేంద్రం అంగీకరించడంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుదే కీలక పాత్ర అని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రశంసించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్కే నగర్ మీదుగా పొడిగించిన ఈ రైలు మార్గం సహా రాష్ట్ర ప్రాజెక్టులకు అనుమతులు ఇప్పించడం ఆయన కీలక భూమిక పోషిస్తున్నారని అభినందించారు. వెంకయ్య నాయుడిని తమిళనాడు ఆప్తమిత్రుడిగా అభివర్ణించిన జయలలిత రాష్ట్రానికి కావలసిన పథకాలన్నిటి విషయంలోనూ ఆయన సానుకూలంగా స్పందిస్తారని ప్రశంసల జల్లు కురిపించారు. தமிழ்நாட்டின் உற்ற நண்பர் திரு வெங்கையா நாயுடு அவர்கள் ஆவார். தமிழக நலன்களை காப்பதிலும் தமிழக அரசின் திட்டங்களுக்கு மத்திய அரசின் அனுமதியை விரைந்து பெற்று தருவதிலும் முன் நிற்பவர் திரு வெங்கையா நாயுடு அவர்கள் என்று சொன்னால் அது மிகை அல்ல. రాష్ట్రాల అభివృద్ధితోనే కేంద్రం అభివృద్ధి సాధ్యమవుతుందన్న వెంకయ్య నాయుడు సమగ్రంగా పురోగమిస్తున్న రాష్ట్రాల్లో తమిళనాడు ముందుంటుందని పేర్కొన్నారు. అందుకు జయలలిత పనితీరు నిబద్ధతే కారణమని అభినందించారు. People everywhere in the country they want metro rail. Both the center and state governments they have to work together and see to it that this aspiration of the people is realized at the early. Friends, the only agenda of Modi government is development, speedy development, all-round development and good governance. I am also happy that under the leadership of Madam Jayalalitha ji, Tamil Nadu is making progress. I can assure you, every support will be given to Tamil Nadu because we are very much impressed by the good work done by the Chief Minister and her Council of Ministers. యూపీఏ హయాంలో డీఎంకే ప్రభుత్వం కుదుర్చుకున్న చెన్నై మెట్రో రైలు ఒప్పందంలోని షరతులు రాష్ట్రం హక్కులు హరించే విధంగా ఉన్నాయన్న జయలలిత అలాంటి వాటిని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తొలగిస్తుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.